నారాయణ రెడ్డి వంగల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు 4వసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత 4 సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇది 4వసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ 50 మంది జనానికి, ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో భక్తి ప్రపత్తులు వర్ధిల్లాలని, పెంపొందాలని, వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ పాదయాత్ర విజయవంతం తద్వారా వీరికి, వీరి కుటుంబాలకు, ప్రొద్దుటూరు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా 300, 400, 500 మందితో ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాచ్ ఉన్నారు చాలా మంది. వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా, ఉత్సాహంగా ముందుకు వచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు 500 మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ బ్యాచ్ మొత్తం కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి 500 మందితో పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. తిరుమల పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో 4వసారి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అది దారింబడి జరిగే కష్టాలు నేను ఒకరోజు వాళ్ళంబడి పోయి చూసినాను. చాలా కష్టతరమైంది. ముందే 400-500 మంది ఉంటే
5-6 కిలోమీటర్ల దూరంలో అందరూ నడుస్తూ ఉంటారు. ఏ ఒక్కరు మిస్ కాకుండా వీళ్ళు ఒక టీం ఉంటది, ఒక బైక్ లో అటు ఇటు తిరుగుతా ఎవరు మిస్ కాకుండా అందరూ చేరినారు లేదని చివరి వరకు గమనిస్తూ ఈ పాదయాత్రను గత 3 సార్లు విజయవంతంగా పూర్తి చేసినారు. ఈసారి కూడా ఆయన పాదయాత్ర విజయవంతంగా పూర్తయి ప్రొద్దుటూరు ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశము. ఆయన గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు, ఇలా చేస్తే మనతో పాటు అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఈ పాదయాత్రను అందరినీ విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ పాదయాత్రకు మన స్థానిక శాసనసభ్యుడు ఉల్లారెడ్డి గారు ఈ నెల 12వ తేదీ కావాల్సిన వాళ్ళకు దర్శనం ఏర్పాటు కూడా ముందు పోయి మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకున్నారు. వీటన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకోవాలని కోరుకుంటూ సెలవు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.